కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ మాజీ ఐఏఎస్ టి చిరంజీవులు గారు, మరో ముఖ్య అతిథి బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలవని బాలరాజు గౌడ్ గారు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ దుర్గయ్య గారు, అదేవిధంగా అంబాల నారాయణ గారు కన్వీనరు, మరో కన్వీనరు బైరు శేఖర్ గారు, ఎల్కటి విజయ్ గారు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర నాయకులు ఎర్రమాధు వెంకన్న నేత గారు, కర్ణాటి మనోహర్ అన్న గారు, లింగేష్ యాదవ్ గారు, అదేవిధంగా బీసీ జనసైన్యం రాష్ట్ర అధ్యక్షులు సింగం నాగేశ్వర్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగభూషణం గారు, బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోయ గోపి గారు, మిగతా సత్యన్న, బాలన్న, బసవరాజన్న, విజయ్, లింగేష్ యాదవ్ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి పాత్రికేయ, టీవీ, యూట్యూబ్ ఛానల్ అందరికి కూడా నమస్కారాలు. ఈ బడ్జెట్కి సంబంధించిన అంశాలకు సంబంధించి ఈ నెల 26వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి, బడ్జెట్ సమావేశాలు అని చెప్పి ఈరోజు వార్తలలో చూసాం. ఒక 15 రోజుల పాటు సమావేశాలు ఉంటాయి. అందుకే మనం 27వ తారీఖు రోజే నిరాహార దీక్ష చిరంజీవి సార్ గారు డిజైన్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే గత 3వ బడ్జెట్ ఇది కాంగ్రెస్ వచ్చిన తర్వాత 3 బడ్జెట్లలో కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరం బీసీల సంక్షేమం కోసం 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టో, బీసీ డిక్లరేషను, భగవద్గీత, ఖురాను, బైబిల్ ఇదే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు వాగ్దానం చేసింది. కానీ ఈ బడ్జెట్లలో కనీసం 20,000 కోట్లు కాదు కదా, 5,000 కోట్లు కూడా కేటాయించలేదు. కేటాయించిన డబ్బులు ఎట్టెట్లా ఖర్చు పెడుతురో చూస్తూ ఉన్నాం. అందాల పోటీలకి, మెస్సీ వస్తే ఆటలకి, మేడారం జాతరలకి, రకరకాల తైతక్కల ఆటానికే ఈ డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. బీసీల బడ్జెట్, బీసీల రక్తమాంసాలతో ఏర్పడినటువంటి తెలంగాణలో వచ్చిన సంపద అంతా కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఈ అగ్రకుల దోపిడీకులంతా కూడా దోచుకోవడానికి వాడుకుంటా ఉన్నారు తప్ప బీసీల సంక్షేమానికి. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పేరుతోటి అనేక కాలేజీలలో బీసీ పిల్లలకు సంబంధించిన సర్టిఫికెట్లు యజమాన్యం పెట్టుకుంటే అక్కడ విడుదల చేసే నాదులు లేడు. దాని గురించి మాట్లాడడానికి బట్టి విక్రమార్క రాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఈ బడ్జెట్లకు సంబంధించినటువంటి మీరు ఇచ్చిన వాగ్దానమే కదా, ఎందుకు మీరు మాట్లాడించి చేతగానప్పుడు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెడుతున్నప్పుడు బీసీలకి కేటాయించడానికి ఎందుకు మీకు చేత కావట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏమనంటే ఎన్నికలు జరపడమే సంక్షేమం అనుకుంటా ఉన్నారు. సర్పంచ్ ఎన్నికలు జరిపినావు, మున్సిపాలిటీ ఎన్నికలు జరిపినావు, రేపు అదేవిధంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుపుతావు, తర్వాత హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి కార్పొరేషన్ పెండింగ్లో ఉన్న కార్పొరేషన్ ఎన్నికలు జరుపుతావు. ఎన్నికలు జరపడానికా రేవంత్ రెడ్డి నిన్ను ముఖ్యమంత్రి చేసింది, కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చింది, ప్రజాపాలన తీసుకొచ్చింది. ఎందుకోసం మా బీసీలకు సంబంధించిన ఏ అంశాలను పట్టించుకోవట్లేదు. 42% అటకెక్కించమని చెప్పేసి విర్రవీగుతా ఉన్నావు. ఇంతవరకు 9th షెడ్యూల్ గురించి మాట్లాడతలేదు. బడ్జెట్ సంబంధించినటువంటి కేంద్రంతో కుమ్మక్కైపోయి మొన్న చూసా మున్సిపాలిటీ ఎన్నికల ఏ పార్టీ ఎవరితో ఉన్నాడో మేము మొదటిసారి చెప్తా ఉన్నాం. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 ఒకటాను ముక్కలే. ఈ 3 పార్టీలు దొంగ పార్టీలు అని చెప్పేసి ఫస్ట్ నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం. మొన్న చూసాం బీజేపీ బీఆర్ఎస్ అయితే బీజేపీ కాంగ్రెస్ పొత్తు, కాంగ్రెస్ బీజేపీ పొత్తు, బీఆర్ఎస్ ఎవరు పొత్తుండో ఎవరికి అర్థం కావట్లేదు. అంటే మీ రెడ్లు చైర్మన్లు కావడానికి ఎంతకైనా దిగజారి మీ పదవుల కోసం కుమ్ములాడుతూ ఉన్నారు. మీ పదవుల కోసం లోపాయికార ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు. మీ పార్టీలకు సిద్ధాంతాలు లేవు. మీకు రాజకీయంగా మొత్తం సిద్ధాంతాలను పొందబెట్టి మీరు రాజకీయ స్వలాభాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఎక్కడ చూపించండి మీకు ఏ విలువలతో కూడుకున్నటువంటి ఏ సిద్ధాంతం కోసం పనిచేసారు. మన మున్సిపాలిటీ ఎన్నికల్లో మొన్న చెప్పిన గ్రామ పంచాయతీ కనుకంటే మన గుర్తులు లేవు కాబట్టి సర్పంచులు బతికిపోయారు. కానీ అక్కడ కూడా గుర్తులుంటే ఈ మొత్తం ఎన్ని దుర్మార్గమైన చర్యలు తీసుకోవాలో అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ చూసాం. ఏ పార్టీకి పేరుకు చెప్పుకోవడానికి మన ముందున్నాయి. ఈ అగ్రకుల దోపిడీ పార్టీలంతా కూడా రేటుకు ఒక పార్టీ, ఎలమకొక పార్టీ, కమ్మకొక పార్టీ, మొత్తం ఈ పార్టీలన్నీ కులాల వారిగా పంచుకొని మొత్తం అవకాశం వచ్చినప్పుడు మొత్తం కలిసిపోతా ఉన్నారు. ఎవరిని మోసం చేస్తున్నారు? అంతిమంగా 70% ఉన్నటువంటి బీసీలను మోసం చేయడం కోసం వీళ్ళు కుమ్మక్కైతా ఉన్నారు.
మాకు బడ్జెట్ అడిగితే మేము పిచ్చవాడుకోవాలనా? ఎవరి కోసం ఈ బడ్జెట్? దేనికోసం బడ్జెట్? ఎవరికి ఇస్తావు? మూసి ప్రక్షాళన అంటావు, ఏమనంటే ప్రాజెక్టులు అంటావు, రకరకాల పేరుతోటి కోట్ల రూపాయలు దొండుకోవడం కోసం తీసుకొస్తా ఉన్నావు. ఎవరికి ఏ ప్రాజెక్టుల కింద ఏ బీసీలకి దాదాపు 80% ఉన్నటువంటి ఎంబీసీలకి ఎక్కడ ఒక అరెకరం కాదు 10 గుంటల భూమి లేదు. ఎవరికి ఉన్నాయి భూములు? ఇక్కడ ఉన్నటువంటి భూములంతా కూడా కేసీఆర్ లక్షల ఎకరాలు దోచుకొని పోయిండు. ఆయన దోచుకొని పోయిన తర్వాత మిగిలిందంతా కూడా మళ్ళా రేవంత్ రెడ్డి మరో ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మీరు ఈ బూడి పుటానామా చేసుకొని 3 పార్టీలు, ఒకటి కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కేసీఆర్, మీరు 3 పార్టీలు ముగ్గురు కూడా బలుపుకొని రాష్ట్రాన్ని దోచుకోవడం కోసం మీకు పవర్లు ఇచ్చిరా, అధికారం ఇచ్చిరా? సంక్షేమం ఏమంటే బిచ్చగాళ్ళ లెక్క మేము అడుక్కోవాలన్నా? 20,000 కోట్లు ఏం ఎందుకోసం నువ్వు వాగ్దానం చేసినావు? ఎందుకు ఇవ్వట్లేదు? 5 లక్ష కోట్లను 5 సంవత్సరాలలో కనీసం 5,000 కోట్లు కేటాయించలేదు. ఎక్కడ వాగ్దానం ఎడిపోతున్నాయి డబ్బులన్నీ? ఎవరి జేబులో ఎవరి కానాలు పోతున్నాయి? ఎక్కడ ట్రెజరీ లెక్కలు ఎవరు తీసుకుంటున్నాయి డబ్బులన్నీ? ఎక్కడికి పోతున్నాయి? ఎవరి జేబులలో నింపుకుంటారు? లక్షల కోట్లు సంపాదించుకుంటా ఉన్నారు. కేసీఆర్ 10